నమస్తే, నేను మీ కృష్ణ. 8 టీవీ హైదరాబాద్ న్యూస్కు స్వాగతం. సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్దామని హైదరాబాద్ నుండి మేడారం బయలుదేరాము. ఇది మనకు 250 కిలోమీటర్లు ఉంటుంది సుమారుగా. దీని జర్నీకి మనకు దాదాపుగా 5 గంటల సమయం పట్టింది. ఇక్కడికి చేరుకునే వరకు ఉదయం తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషాలు సమయం అయితే అయ్యింది. ఇక ఎటు చూసినా ఫుల్గా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మాకు వివిఐపి పాస్ ఉన్నా కూడా కార్కి పార్కింగ్ సౌకర్యం కోసం వెతుకుతూ ఉన్నాము. మార్గం మధ్యలో నీటి అవస్థలు ఏర్పడి వాటర్ ట్యాంక్ దగ్గర ఏ విధంగా వాగ్వాదం చెందుతున్నారో చూడండి, మీరే చూడండి. సిగ్నల్స్ ఉన్నా కాల్స్ కలవవు. ఫోన్లలో నెట్వర్క్ బార్స్ కనిపిస్తున్నా కాల్స్ చేయడం కానీ డేటా వాడడం కానీ సాధ్యం కాలేదు. టవర్ల సామర్థ్యానికి మించి వినియోగదారులు ఉండడమే దీనికి ప్రధాన కారణమని నెట్వర్క్ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. ఫోన్లు కలవకపోవడంతో బంధువుల నుంచి విడిపోయిన వారు ఆందోళనకు గురయ్యారు. చాలామంది తమ కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం హెల్ప్ డెస్క్ కేంద్రాల్లో అనౌన్స్మెంట్ సిస్టంపై ఆధారపడ్డారు. మేడారం చరిత్ర. కాకతీయ కాలం నాటి వీరగాథ. సమ్మక్క సారలమ్మ త్యాగానికి నిదర్శనం. పన్ను కట్టలేదన్న కారణంతో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు దండయాత్ర చేయగా అన్యాయాన్ని ఎదిరించి పోరాడిన సమ్మక్క సారలమ్మను వారి కుటుంబ సభ్యులైన పగిడిద్దరాజు, గోవిందరాజుల పోరాటాన్ని స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతర. ఇక భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి చీరె, సారె, బెల్లం, పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. గుడి గోపురం లేకుండానే వెదురు కర్రలు, కుంకుమ భరణల రూపంలో సమ్మక్క సారలమ్మ గద్దెలను పూజిస్తారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహాజాతర ఇది దేశ విదేశాల నుంచి భక్తులను ఆకర్షిస్తుంది. కుంభమేళా తర్వాత దేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందింది. కాకతీయ సామ్రాజ్యం పాలనలో కప్పం కట్టని కారణంగా మేడరాజు, పగిడిద్దరాజులపై రాజు ప్రతాపరుద్రుడు దండెత్తాడు. పన్ను చెల్లించలేక అజ్ఞాతవాసం అనుభవిస్తున్న మేడరాజుకు అతని కుమార్తె సారలమ్మ, అల్లుడు పగిడిద్దరాజు సహాయం చేశారు. దీంతో ఆగ్రహించిన కాకతీయ సైన్యం మేడారంపై దాడి చేసింది. ఈ యుద్ధంలో సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వీరోచితంగా పోరాడి మరణించారు. తమకు న్యాయం జరగలేదని, తమను కాపాడాలని కోరుతూ సమ్మక్క అడవిలోకి వెళ్ళి మాయమైందని, ఆ తర్వాత చిలుకలగుట్టపై కుంకుమ భరణి రూపంలో ప్రత్యక్షమైందని భక్తుల విశ్వాసం. మొదటి రోజు కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకొస్తారు. 2వ రోజున చిలుకలగుట్టలోని కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఈ దేవతను గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడవ రోజున అమ్మవార్లు సమ్మక్క, సారక్క ఇద్దరు గద్దెలపై కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తారు. 4వ రోజు సాయంత్రం వారికి ఆవాహన పలికి తిరిగి వనప్రవేశం చేస్తారు. ఈ పూజలను వంశపారంపర్యంగా గిరిజన పూజారులే నిర్వహిస్తారు. అమ్మవార్లకు బంగారంగా బెల్లాన్ని సమర్పించుకోవడం ఇక్కడి ప్రత్యేక ఆచారం. ఈ జాతర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుంచి కుల మతాలకు అతీతంగా కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తూ సమ్మక్క సారక్కల త్యాగాలను, గిరిజన సంస్కృతిని సజీవంగా నిలబెడుతోంది. కాకతీయుల కాలం నుండి ఇప్పటి వరకు మేడారం జాతరకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉండటం విశేషం. Thanks for watching. Please like, share, subscribe.